మౌన పోరాటం మౌన పోరాటం. ఏదో పని అర్జెంట్ అయి వెళ్ళావే కాని నీ మనసంతా ఇక్కడే ఉంటుంది. ఒంటరిగా ఉన్నా నీ మనసు నిండా నేనే ఉంటాను. కాని నాకు మాత్రం నువ్వు నా పక్కనే ఉండాలనిపిస్తుంది. నువ్వు లేని ప్రతి క్షణం చీకటిగా ఒంటరిగా అనిపిస్తుంది. నా చుట్టూ ఉన్న వాళ్లతో నవ్వుతూ ఉన్నా చిన్న పాపలా నా మనసు నీకోసం ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, మళ్ళీ నవ్వుతుంది. దా పాయసం తిందు గాని రా. బా ఈ ఫోన్ ఒకటి మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వదు. అసలు ఎవరా ఫోన్ చేసేది? ఎదిటివు ఏమయ్యా, మొగుడు పెళ్ళాలని కాసేపు కూడా కాపురం చేసుకొని వాని గట్టిగా అడుగుతాను. నువ్వెందుకు, నేను చెప్తానులే. వచ్చేస్తున్నాను. ఓకే ఓకే. అది ఒక టిపికల్ కేస్ అవంతి. ఇందాక నేను వెళ్ళకపోయి ఉంటే ఒక ప్రాణం పోయేది. అయ్యో అవునా? ప్రస్తుతానికి సేవ్ చేశాను. ఇప్పుడు వాళ్ళని తీసుకొని విజయవాడ బయలుదేరాలి. విజయవాడ ఎప్పుడు? ఇప్పుడే. ఇప్పుడా? అవును ఇప్పుడే. వెంటనే బట్టలు తీసుకొని బయలుదేరతాను. బట్టలా? ఇప్పుడు వెళ్ళి వాళ్ళని దించేసి నైట్ నువ్వు బయలుదేరి వచ్చేయచ్చు కదా, బట్టలు ఎందుకు? అక్కడ 2 రోజులుండి సూసైడ్ చేసుకోపోయిన అమ్మాయికి అక్కడ వాడితో పెళ్లి చేసి రావాలి. ఆ అమ్మాయి ఎవరో కాని తన కోసం ప్రాణాలు తీసుకోబోయిందంటే ఖచ్చితంగా తనకి న్యాయమే జరగాలి. నీ మూలంగా తనకి న్యాయం జరుగుతుందంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఉండు, బట్టలు సర్ది తీసుకొస్తాను. అవంతి, నువ్వెంత మంచిదాని అవంతి. అలాంటి నీకు నేను అన్యాయం చేయబోతున్నాను. నిన్ను మోసం చేస్తూ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను. నీ ప్రేమకి నేను తగనవంతి. నిన్నిలా మోసం చేస్తున్నందుకు నాకు దారుణమైన శిక్ష పడాలి. శిక్షించాలి. నువ్వు నన్ను శిక్షించాలి. నన్ను క్షమించవంతి. ద్వారకా తీసుకో, బయలుదేరు. ద్వారకా కూల్, రిలాక్స్. నువ్వు వెళ్ళేది మంచి పని కోసమే కదా. నేను ఎదురు చూస్తూ ఉంటాను. తొందరగా వచ్చేసే. అవంతి, నువ్వు నన్ను పంపిస్తుంది నీ భర్తకి 2వ పెళ్లి చేయడానికి. నిన్ను మోసం చేస్తున్నాను అవంతి, మోసం చేస్తున్నాను. నన్ను క్షమించు. జాగ్రత్తగా వెళ్ళిరా ద్వారకా. ద్వారకాని నా రూంలో ఉంచాలని ఎందుకు అనుకున్నావు? ఇప్పుడు నేను అతన్ని తన ఫ్రెండ్ దగ్గర హోటల్ రూమ్ లోనే ఉండనిస్తే
ఎవడో ఒకడు ఏదో ఒక బెస్ట్ సజెషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకీ పెళ్లి వదిలేసే, దాని చావది చేస్తుంది, నీ లైఫ్ పాడవుతుంది, నీ భార్య నీకు దూరం అవుతుందని చిత్త సజెషన్స్ ఇవ్వడం వల్ల ఇదంతా జరుగుతుంది. బై మిస్టేక్ గా ఒక్క సజెషన్ ద్వారకా మైండ్ లోకి ఎక్కింది అనుకో, అతనిలోని పోలీస్ నిద్రలేస్తాడు. వెంటనే లాజిక్స్ గుర్తుకొస్తాయి. తర్వాత తెగింపు వచ్చేస్తుంది. నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోతే నా పరువు పోతుంది. ఏం చేస్తుందో చూద్దామన్న తెగింపు వచ్చింది అనుకో, టోటల్ మ్యాటర్ అంతా క్లోజ్. అందుకే అతనికి అస్సలు ఆలోచించుకునే టైం ఇవ్వట్లేదు. ఒకదాని తర్వాత ఒకటి షాక్ లేస్తూ అతని మైండ్ ని ఎంగేజ్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఇంటికి వెళ్లి అవంతి మొహం కూడా చూస్తాడో లేదో కూడా డౌటే. ఎందుకంటే నేను 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తున్నా, బయలుదేరావా అని అడుగుతున్నా. దాంతో ఒక పక్క భార్యని మోసం చేస్తున్నానన్న బాధ, ఇంకొక పక్క నేను కాల్ చేస్తున్నానన్న కోపం. దానిపైన నేను సూసైడ్ చేసుకుంటానేమో అన్న భయం కూడా. అన్నీ కలిపి ఒక్క క్షణం కూడా ఆలోచించడు. తిన్నాక ఇక్కడికి వచ్చేస్తాడు. లొకేషన్ సెండ్ చేస్తున్నాను. రుద్ర, నువ్వు ఇక్కడ పుట్టాల్సిన దానివి కాదు, అమెరికాలో ప్రెసిడెంట్ గా పుట్టాల్సిన దానివి. సరే, ఒక విషయం, ఇక్కడ ద్వారకకి ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు. అందుకు అన్ని ఏర్పాట్లు చెయ్యి. సరే, ఓకే. ఎక్కడున్నారు? ఓకే, నేను వస్తున్నాను. వస్తాను. ద్వారక, ఆ షాప్ లో బట్టలు తీసుకున్నాక గోల్డ్ షాప్ కి వెళ్ళి మంగళసూత్రాలు తీసుకుందాం. సరే. తీసుకొని విజయవాడ బయలుదేరాలి. అక్కడ 2 రోజులుండి సూసైడ్ చేసుకోబోయిన అమ్మాయికి అక్కడ వాడితో పెళ్లి చేసి రావాలి. ద్వారకా, 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 ద్వారకా. భగవంతుడా, ఏంటి ఘోరం? నా ద్వారకని ఇంకొక అమ్మాయి కౌగిలించుకొని వెళ్తుందేంటి?